కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 1,00,000 మంది విద్యార్థులు పెరిగారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నా సెంటర్లోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన PTM 4.0 కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 30,000 కోట్ల బడ్జెట్ ను విద్య కోసం కేటాయించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు క్వాలిటీ విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే విషయాలను కాన్ఫరెన్స్ ద్వారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి గత చరిత్రలోకి వెళ్ళి చూస్తే నేను చదువుకున్నప్పుడు నేను కూడా గుంటూరు నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కళాశాలలో. అయితే ఆ రోజుల్లో అదృష్టం ఏంటంటే మొబైల్ ఫోన్స్ లేవు, గంజాయి లేదు, డ్రగ్స్ లేవు. 10 మందితోటి చక్కగా ఉల్లాసంగా క్రికెట్ గ్రౌండ్ లో కానీ అన్ని గ్రౌండ్స్ లో ఆటలు ఆడుకుంటూ అన్ని విధాలుగా ఈరోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అన్నా, మీలాంటి వారందరితో కనెక్ట్ అవుతున్నాను అన్నా కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకనే నేను మా పిల్లల్ని కూడా అమెరికాలో ప్రైవేట్ స్కూల్కి పెట్టుకునే సామర్థ్యం ఉన్నా కూడా కాకుండా గవర్నమెంట్ స్కూల్కే పంపించాం. ఎందుకు పంపించాము అంటే ఆ వయసులో చిన్నపిల్లలు చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనం పేరెంట్స్ గా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే వాళ్ళకి అన్ని అనుభవం అవుతాయి, కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా కాకుండా మనం నిరంతరం వాళ్ళని కాపాడి రేపు మన చేతుల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పులు చేస్తే కాపాడటానికి ఎవరు ఉండరు, కరెక్ట్ చేయడానికి ఉండరు అని చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు మీరు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, నాయకులు మంత్రులు వస్తూ ఉన్నారు, వెళ్తా ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా మీ పిల్లలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదైతే చెప్పానో మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో లీప్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చి అందులో మొత్తం తీసుకొచ్చారు. ఎంతమంది లీప్ యాప్ ని మీ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకున్నారో చేతులు ఎత్తండి ఒక్కసారి. ఇంకా చాలా మంది చేసుకోలేదు. మీరు మొబైల్ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసుకునే కన్నా ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి యాప్ లీప్ యాప్ ఉంది. పేరెంట్స్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటే మీ పిల్లలు ఏం చేస్తా ఉన్నారో మీకు తెలుస్తుంది. తప్పనిసరిగా అది చేయండి. ఇది ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సంస్కరణ. అదేవిధంగా ఈరోజు ప్రతి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే బయట ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ వెళ్ళి ఫీజులు కట్టేటువంటి పరిస్థితి చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం గవర్నమెంట్ సిస్టమ్ ని బలోపేతం చేసుకోవడమే. ఈరోజు తీసుకొచ్చారు. మన పాఠ్య పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ దాంట్లో నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి పెట్టారు. తెలుగు ఇంగ్లీషు 2 ప్రింట్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. విద్యార్థులందరినీ అంటే ప్రతి పాఠ్య పుస్తకంలో QR కోడ్ తో డిజిటల్ అయ్యే విధంగా తీసుకొచ్చారు, డిజిటల్ లెర్నింగ్. అదేవిధంగా ప్రతి విద్యార్థునికి ముస్తాబు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి వికసిత్ భారత్ కు వైపు వెళ్లే విధంగా మనం గ్రూమింగ్ ఎలా చేసుకోవాలి, సమాజంలో కార్పొరేట్ రేపు ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒకళ్ళు చెప్పకుండా ఇప్పటి నుంచే నేర్చుకునే విధానాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని, పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు పెంపొందించు, ఈ విధంగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఇందాక వీరందరూ చెప్పినట్టు విద్యార్థులందరికీ సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి చదువు ఒక్కటే మార్గం కాదు, చదువు లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కూడా ఈ సమాజంలో అభివృద్ధి చెందిన వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు.
కాబట్టి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పి క్విజ్లు, డిబేట్లు, క్రీడలు, వృత్తి నైపుణ్యాలు ఇలాంటి అనేక కార్యక్రమాలతోటి సాటర్డేని తీసుకొని వచ్చారు. అంటే బట్టి పద్దే పద్ధతి నుంచి తీసేసి ఒక సృజనాత్మకత అంటే ఇన్నోవేషన్, ఒక నైపుణ్యం, జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఈ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో, పవన్ కళ్యాణ్ గారి అండదండలు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు విద్యా వ్యవస్థ ఎప్పుడూ చూడనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. మీరు ఎప్పుడైనా చూసారా గవర్నమెంట్ స్కూల్స్ లో మీ ఫోటోలు? ఒకప్పుడు ఏం చూసేవాళ్ళం, టీవీలు, పేపర్లు వేస్తే 1 1 1 2 2 2 అని ప్రైవేట్ స్కూల్స్ లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో వస్తున్నాయంటే ఏ రోజైందని మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అదేవిధంగా మనం గుంటూరు ప్రాంతంలో ఇక్కడ పిల్లలు, మా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గారు, మీరు మంచి మార్కులు తెచ్చుకోండి, మిమ్మల్ని రాజ్భవన్ తీసుకెళ్లి ఉపరాష్ట్రపతితో కానీ రాష్ట్రపతితో కానీ కల్పిస్తామంటే వాళ్ళు బ్రహ్మాండంగా చదివితే వాళ్ళందరినీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించి ఉపరాష్ట్రపతి గారితో విందు దామలు చేశామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అంటే ఎక్కడికెక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సహాయం చేయాలో. ఈ కాలేజీ ఉంది, ఇందాక చెప్పారు 30 లక్షల రూపాయలు మీకు ఇవి వచ్చినాయని చెప్పారు. ఇప్పుడు కొన్ని సమస్యలు అడిగారు, ఆడిటోరియం అడిగారు, డైనింగ్ హాల్ అడిగారు. మొన్నే మనం గుంటూరు వెస్ట్ లో ఒక స్కూల్లో ఒక డైనింగ్ హాల్ కట్టుకున్నాం, కొంత ఐటీసీ, కొంత నా ఎంపీ లాట్స్ తోటి కొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ పెట్టాము అక్కడ. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజీలో కోల్ ఇండియాకి చెప్పి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ కూడా మీకు అడిషనల్ స్కూల్ క్లాస్ రూమ్స్ కట్టిస్తా ఉన్నాం. అది వచ్చే 2-3 వారాల్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తప్పనిసరిగా మీరు అడిగినవి అన్ని కూడా ఇమీడియట్ గా కాకపోయినా, ఒక రోజు కాకపోతే 2వ రోజైనా ఇవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించిందో, ఉపాధ్యాయులకు సంబంధించిందో, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలను చక్కబెడుతున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు కూడా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనేటువంటి అవసరాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు, విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతా ఉన్నాయి, వాటిని పెంపొందించడం ద్వారా మన సమాజంలో మార్పుని ఏ విధంగా తీసుకొని రాగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక న్యాచురల్ గా అందరికి అర్థమయ్యేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశాలు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి కేవలం ఒక మీటింగ్ తో సరిపెట్టుకోకుండా విద్యార్థుల చదువు ఎలా ఉంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు రెగ్యులర్ గా ఇచ్చేటువంటి టీచింగ్ కాకుండా వాళ్ళకి టెక్నికల్ గా టీచింగ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తల్లిదండ్రుల సహకారం ఎలా కావాలి, ఆ విద్యా వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్ని ఏ విధంగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చక్కటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రెడీ చేసుకోవడానికి ఈ పీటీఎం మీటింగ్ ని ఈరోజు మన మంత్రి గారు పెట్టినటువంటి పరిస్థితులు. అందుకని మన గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల నాకు తెలిసి జిల్లాలో ఏకైక ప్రభుత్వ మహిళా కళాశాల. ఈ కళాశాల అంటే దాదాపు రాష్ట్రంలో, దేశంలో, ముఖ్యంగా మన జిల్లాలో అనేక మంది ఆడపిల్లలు నిర్భయంగా ఎక్కడి దాకా అయినా మేము చదువుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ విద్యాలయం దాదాపు నాకు తెలిసి 50 సంవత్సరాల పైచిలుక సర్వీస్ అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కాలేజీకి మా మంత్రి గారు రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఏది పట్టుకున్నా బంగారం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంత్రి గారు ఎక్కడ అడుగు పెట్టినా ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రభుత్వ కళాశాల కానీ నాకు తెలిసి విమెన్స్ కాలేజ్ కి ఒక మహాదశ రాబోతా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా వరాలు ఇచ్చేటువంటి రాజు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తప్పకుండా
ఈ కాలేజ్ కూడా తప్పకుండా వరాలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరూ కూడా అనేక విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. కొన్ని విషయాలు మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ముఖ్యంగా ఈ రోజు మనందరం కూడా గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే షైనింగ్ స్టార్స్ అని, లేకపోతే మధ్యాహ్న భోజనం అని, లేకపోతే ఇంకో కార్యక్రమం అని, తల్లికి వందనం అని చెప్పి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో చదువుకోవాలంటే ఆడపిల్లలు చదువుకోవాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా ఆ రోజు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ ఈ 20-30 సంవత్సరాల్లో విద్య ప్రతి ఒక్క గడప కూడా తక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన ప్రభుత్వం నుంచి సహకారం అందుతా ఉంది, తల్లిదండ్రులు చదివించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు, పిల్లలు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఒక ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అవుతా ఉంది. కానీ ముఖ్యంగా ఇందాక కమిషనర్ గారు చెప్పినటువంటి విధంగా మనందరం కూడా కేవలం అకాడమిక్స్ వరకే దృష్టి పెట్టడంతో ఈ రోజు చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి చాలా బాధాకరం. దీన్ని మార్పు చేయాలంటే నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలనేటువంటి సంకల్పం మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అక్షరంలో ఆ అనేటువంటి మొదటి అక్షరంగా కాకుండా అభివృద్ధిలో మొదటి అక్షరం, అలాగే చదువులో కూడా మొదటి అక్షరం, అలాగే ఎంప్లాయ్మెంట్ లో మొదటి అక్షరం, అభివృద్ధిలో మొదటి అక్షరంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రపంచంలో ధీటుగా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో ధీటుగా సమానంగా చదువుతో పాటు అన్ని విషయాల్లో రాణించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.